అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, తల్లిదండ్రులారా, జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు తన కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఒక చక్కని ప్రార్థనను చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు అంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అవును, మన కుటుంబాలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడప్పుడు కాదండి. ఉదయకాలము కుటుంబ ప్రార్థనలోను, తర్వాత సంఘపరంగా జరుగుతున్న గృహ కూడికల్లోనూ, యవనస్తుల కూడికలోను, స్త్రీల సమాజంలోనూ, ఆయా రకాల ఉజ్జీవ కూడికల్లోనూ మన కుటుంబము పాల్గొనినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించుము అంటున్నాడు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. మన కుటుంబాలు ఎప్పుడైతే నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాయో తప్పకుండా దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాల్లో అనేకమైనటువంటి మానసిక సమస్యలు కావచ్చు, శరీర సంబంధమైన బలహీనతలు కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ వాక్యమును మనము తీవ్రంగా పరిగణించవలసిన వారమై ఉంటున్నాం. మన కుటుంబం నిత్యం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నిత్యము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకటి గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాగ్దానానికి ఆజ్ఞ ముడిపెట్టబడి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. 90% ప్రతి వాగ్దానానికి ముందు దేవుడు ఒక షరతును పెట్టాడు, ఒక ఆజ్ఞను పెట్టాడు. దాన్ని అనుసరిస్తే వాగ్దానం స్వతంత్రించుకుంటాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.